ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ దినము నాడు సంఘ కాపరికి సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ పరిశుద్ధ దినము నాటికి ఏర్పాటు చేసిన దేవుని వాక్యము మొదటి పాఠ్య భాగము పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుండి 23 వరకు చదువుకుందాము. నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుండి 23 వరకు. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమున నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించిన వానికి కరుణించేదను, ఎవని యందు కనికరింపబడదునో వాని యందు కనికరింపబడదనను, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బ్రతక నేరడనెను. మరి యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువలను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వం చూసేదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇంతటితో దేవుని వాక్యం సరి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. తిరిగి రెండవ భాగముగా ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 31 వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు డి జాన్సన్ గారు చలను. సహోదరులు డి జాన్సన్ గారు. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము రెండవ పాఠముగా క్రొత్త నిబంధన గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం దాకా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. ఇంతటితో వాక్యం సరి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమున ఒక ప్రత్యేక పాట సహోదరులు ఆర్ జయరాజ్ గారు ప్రత్యేక పాట. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలుచుండి భయభక్తులతో పాపపు ఒప్పుకోలు ప్రార్థనను కలిగి ఉందము. దయచేసి కార్డు కలిగిన అందరూ కూడా కార్డు చేత పట్టుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము.
నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీ లేదు. ఓ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకునుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించబోతున్నాం ప్రియులరా. ఇది ప్రార్థనా సమయాన ప్రియులరా, మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి శ్రీమతి కళావతి థామస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందామండి. గొప్ప తండ్రి, జీవంగల నాయన, జీవాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి ప్రభ మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. గడిచిన మాసం ఎంతో కాచి కాపాడి ప్రభ మమ్మల్ని సజీవులో నిలిపినైనా తిరిగినైనా మార్చి నెలలేకనైనా సజీవకులకు తండ్రి మీక పరిశుద్ధ మందిరంలోకి నైనా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నైనా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నైనా, ఇంతవరకు నైనా మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించున్నాం, గణపరుచున్నాం, మయపరుచున్నాం నైనా. తిరిగి నేను నీ వాక్య పరిశుద్ధులకు మేము వెళ్తుండగానైనా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. అల్పులం అయోగ్యులం నైనా, మట్టివారం తండ్రి నైనా ప్రభు అని పిలిచిన ప్రభా, యోగ్యత లేని మాకునైనా మీరు ఇచ్చిన గొప్ప తనదికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరొచ్చిన ప్రతి బిడ్డని ప్రభా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నైనా. ఇంకా ఎంతమైతే రాలేకుంటున్నారన్న వారిని కూడా మీరు జ్ఞాపకపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకపరచుకునేనా, ఏ బిడ్డలు ఏ ఆశతో నీ సన్నిధానికి వచ్చున్నారో ప్రభా, ఏవైతే మీ కొరకు తండ్రి మీ సన్నిధానంలో తండ్రి ప్రభావాలు ప్రార్థిస్తున్నారో నైనా వారి పక్షాన్ని మీరు కార్యం జరిగించి నీ వాక్యం చేవాడిని ప్రభా నైనా తృప్తిపరచమని నైనా నీ మహిమతో నింపినైనా సమాధానంతో తన వాళ్ళని బలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. స్తోత్రం నైనా, స్తోత్రం స్తోత్రం ప్రభా నైనా. నామకార్థ జీవితంలో మేము జీవిస్తున్నాం మేమైనా నైనా నీ వాక్యం తండ్రి ప్రభా నైనా, నీ వాక్యం తండ్రి చెప్పుకుంటూ ప్రభా నైనా వేషధారణ కలిగి నైనా మేము జీవిస్తున్నాం నైనా మిమ్మల్ని మహిమపరచుకున్నానైనా మేము మాత్రమే మీ సన్నిధానంలో కనపడాలని మేమైనా మేకతోలు కప్పుకున్నటువంటి ప్రభానైనా దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉంటున్నామేమోనైనా నీ వాక్యం అనే రెండెచ్చుల ఖడ్గము చేతనైనా నైనా మమ్మల్ని తండ్రి ప్రభానైనా నూతనపరచుకొని ప్రార్థిస్తున్నాం నైనా కేవలం నైనా నిన్ను మాత్రమే మహిమపరిచే బిడ్డలుగా నైనా, కేవలం నిన్ను మాత్రమే ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను పోలినైనా నీ ప్రేమ కలిగినైనా జీవించే బిడ్డలుగా నైనా మేము తను జీవించలాగా నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకపరచుకునైనా విత్తబడుతున్న వాక్యం విషయంలో మీ కృపలు జ్ఞాపకపరచుకొని సంఘ కాపరిని నేను హస్తాలకు అప్పచెప్పుకున్నాం నైనా. ఆయన బోధిస్తున్న వాక్యం వైపు నైనా కాపరి వైపు మేము కాదు నైనా, ఆయన తన నోటి ద్వారా వస్తున్నటువంటి ప్రభ నీ వాక్యం అని తండ్రి నీ వాక్యాన్ని తండ్రి ప్రభా నైనా మేము కనపరచు భాగ్యం మాకు దయచేయండి. పడుతున్న ప్రతి వాక్యాన్ని నేను మా హృదయంలో తండ్రి బలపరచండి ప్రభా నైనా. నీ కృపలో మాకు జ్ఞాపకపరచుకునైనా నీ నోటి బురుగా బిడ్డను వాడుకోనమని ప్రార్థిస్తున్నాం నైనా. నీ కృపలో జ్ఞాపకపరచండి. ఆ బిడ్డ కుటుంబపక్షాన మీరు చేసిన ఎన్నో మేలులకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నైనా. ముందున పరిచర్ని హస్తాలకు అప్పచెప్పుకుంటూ తండ్రి నీ సెలవ చాటున మమ్మల్ని అందరినీ ప్రభా మరుగుపరుచుకోనమని అయ్యా కేవలం నీ వైపే చూస్తున్నాయినా నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని నీ సెలవ చాటుమలు మరొకసారి అప్పగా చెప్పుకుంటూ నా యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులరా దయచేసి అందరం కూడా బైబిల్ తెరచి ఈ దినపు మన టెక్స్ట్ నిర్గమకాండము 33వ అధ్యాయము అందులోని 2 వచనాలు చదువుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం ప్రియులరా ఇరవయో వచనము నుండి 23 వరకు కలిసి ఉంటాయి.
ఆ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా అందరూ చదవాలని మనవి చేస్తుంటున్నాను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఆ బండ సందులో నిన్ను ఉంచి, ఆ బండ సందులో నిన్ను ఉంచి. తిరిగి ప్రియులారా రండి, నూతన నిబంధనలో మన టెక్స్ట్, ఇవాల్టి మన టెక్స్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సుపరిచిత భాగమది 11వ అధ్యాయము. పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకున్నాం 31 వరకు. ఇందులో 31వ వచనాన్ని, అనగా 27 నుంచి 31 వరకు రాయబడిన ఆ వాక్య భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా అందరూ చదవాలని మనవి చేస్తుంటున్నాను. 20, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. తీర్పు పొందక పోదుము. తీర్పు అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, తీర్పు పొందక పోదుము. తీర్పు అండర్లైన్ చేసుకున్నాను. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, మార్చి మాసపు ఈ మొట్టమొదటి పరిశుద్ధాదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత ఒక ప్రత్యేక మాసం, ప్రతి 821 సంవత్సరాలకు వచ్చే ఒక ప్రత్యేక మాసం ఫిబ్రవరి మాసం. అలాంటి మాసంలో మన సంఘాన్ని, మన కుటుంబాలను, మనల్ని కూడా ప్రభు కాపాడి ఆ మాసం అంతా కూడా ఇటుది మళ్ళీ చూడాలి అని అంటే మళ్ళీ 821 సంవత్సరాలు ఉండాలి. కానీ ఎంత ధన్యులం మనం, నేటికి సజీవుల లెక్కలో ఉంచి క్రొత్త మాసం మార్చి మాసంలో ఈ ప్రారంభ దినం ప్రభు సన్నిధిలో ఈ సహవాసాన్ని కలిగి ఉండే భాగ్యం ప్రభు ఇచ్చారు. అందును బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగునుగాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, దయచేసి వాక్యం కొరకు అందరూ కూడా మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తుంటున్నాం. దేవుని వాక్యంలో ప్రియులారా, ఈరోజు నుంచి మన వర్తమానాలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. గత మాసము ఉన్న పరిస్థితులు, ఆయా కాంటెక్స్టువల్ మెసేజెస్ను మనం కలిగి ఉంటూ వచ్చాం. ఇవాల్టి నుంచి వర్తమానాలు మనం కలిగి ఉండడంలో ప్రత్యేకతను ఏంటంటే, మన క్రిస్టెండమ్, క్రైస్తవ ప్రపంచం, క్రిస్టెండమ్ అనగా క్రైస్తవ లోకం, క్రైస్తవ ప్రపంచంలో లెంట్ డేస్ అన్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. యేసుక్రీస్తు వారి శిలువ శ్రమల ధ్యాన దినాలుగా మనం వాటిని కలిగి ఉండబోతున్నాం. ప్రియులారా, ఈరోజు మన అంశం
తీర్పు, జడ్జ్మెంట్, తీర్పు అనేటువంటి విషయాలు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జడ్జ్మెంట్కు, జడ్జి గారికి ఎంతో గౌరవం, ఎంతో ఒక ఉన్నతమైనటువంటి ఒక హోదా, ఆ ఉన్నతమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండుట మనం చూస్తూ ఉన్నాం. మన పవిత్ర భారతావనిలో సుప్రీంకోర్టు ది హైయెస్ట్, అలాగే హైకోర్టు, అలాగే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్, తిరిగి క్రింద మరికొన్ని సబార్డినేట్ కోర్ట్స్ మనం కలిగి ఉంటాం. ఇందులో అంతా కూడా జడ్జెస్ ఉంటారు. వారు జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి ఎదుట అందరూ సమానమే. ఆ తర్వాత ఆ ప్రక్క వచ్చినటువంటి వారందరూ ఎంత హోదా కలిగి ఉన్నా, వాళ్ళు ఎంతటి వారైనా జడ్జి నోట నుండి ఏమొస్తుంది, జడ్జి గారు ఏమి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ జడ్జిమెంట్ అనేటువంటి పదము జ్యుడిషియల్గా, లీగల్ టర్మినాలజీలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నటువంటిది. వాస్తవంగా ఈ పదాలన్నీ కూడా ఈ ప్రపంచంలో, అది మెడిసిన్ అయినా, ఇంజనీరింగ్ అయినా, అది లా అయినా, లేకపోతే ఇతరత్ర మ్యాథమెటిక్స్ అయినా, ఏదైనా ప్రతి పదాలు ఇవన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం, వీటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క భాషలు రెండు ఉన్నాయి ప్రియులారా. ఒకటి హీబ్రూ భాష, రెండవది గ్రీక్ భాష. హీబ్రూ భాష యేసుక్రీస్తు ప్రభుకు ముందు ఉన్నటువంటి భాషల్లో ఆ హీబ్రూ భాష దేవుడు డిజైన్ చేసి, దేవుడే దాన్ని ఇన్స్పైర్ చేసి తన గ్రంథాన్ని అనేక రచయితల ద్వారా మనకు అనుగ్రహించారు. సాక్షాత్తు ద లాంగ్వేజ్, హీబ్రూ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ బై గాడ్ and inspired by God, and it was granted to us through the inspiration of the Holy Spirit. ఇది మనందరికీ తెలుసు. నూతన నిబంధన యేసు ప్రభు కాలం నుంచి తరువాత కాలంలో మనకు గ్రీకు భాషలో వ్రాయబడినటువంటిది. కాబట్టి ఈ పదాలన్నీ కూడా ఎక్కువగా ఇవి లీగల్ టర్మినాలజీ అయినా, మరి ఏదైనా ప్రపంచంలో ఏదైనా అన్నీ ప్రాముఖ్యంగా ఈ భాషల్లో నుంచి వచ్చినవి. ఉదాహరణకు ఒక లాటిన్ భాష మనం తీసుకుంటే, లాటిన్ భాషకు మూలం గ్రీక్ భాష ప్రియులారా. అలాగూ దీని రోమన్ లాంగ్వేజ్ అంటారు లాటిన్ భాషను. ఆ లాటిన్ భాష రోమా సామ్రాజ్యం ప్రపంచ చరిత్రలో అది చివరిగా వచ్చినటువంటి సామ్రాజ్యం. అంతకంటే గొప్ప సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలన చేసినాయి. క్రీస్తు పూర్వము దగ్గర నుంచి కూడా అలా ఈజిప్షియన్ ఆ యొక్క సివిలైజేషన్ తీసుకున్నా కూడా, లేకపోతే అస్సీరియన్ వాళ్ళ యొక్క ఆ సామ్రాజ్యాలు తీసుకున్నా, వాటన్నిటి తరువాత యేసుప్రభు కాలం నాటికి వచ్చేటప్పటికి ఒక 4 మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ వచ్చాయి. అది బబులోను మహాసామ్రాజ్యం, రెండవది మాదియా పారసీక మహాసామ్రాజ్యం, మూడవది గ్రీకు మహాసామ్రాజ్యం, నాలుగవది చివరి రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ 4 ప్రపంచాన్ని పరిపాలన చేశాయి. చెప్పే విషయాలు కాకమ్మ కథలు, పిట్టకథలు ఏం కాదు గనుక, వాస్తవాలు గనుక, హిస్టరీ కనుక, ఓల్డ్ హిస్టరీ. దయచేసి సత్యాలు అందరూ గమనించి మనము అందరము ప్రభును మహిమపరుస్తూ ప్రభు ఆశీర్వాదాలు పొందాలి అన్న సదుద్దేశంతో ఈ వర్తమానాలు మీకు అందిస్తూ ఉంటున్నాం. ఇందులో చివరి సామ్రాజ్యం రోమా మహాసామ్రాజ్యం. ఆ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం జరిగినది. రోమా సామ్రాజ్య కాలంలో సీజర్ అగస్టస్ పరిపాలించే దినాల్లో ఆ ప్రభువారు ఆయన జననం మనకు తెలుసు. అలాగే యేసు ప్రభు యొక్క జీవితం, చివరిగా ఆయన యొక్క మరణం, సిలువ మరణ పునరుద్ధానాలు, తిరిగి ఆయన ఆరోహణం. అప్పటికి సీజర్ అగస్టస్ మరణించి ఆయన కుమారుడైనటువంటి టైబరియస్ వచ్చాడు, సీజర్ టైబరియస్. అతని కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడం జరిగింది. ఇది జడ్జిమెంట్ విషయాల్లో అప్పుడున్నటువంటి గవర్నర్ ఆ పిలాతు అనేటువంటి పోంటియస్ పైలట్ అని చెప్పేసి పిలుస్తారు, కొంతమంది పిలాట్ అని కూడా పిలుస్తారు.
వాళ్ళ యొక్క భాషను బట్టి. సో పొంతి పిలాతు అతను గవర్నర్గా ఉన్నప్పుడు అటుప్రక్క గల్లియాను హేరోదు వాళ్ళు పరిపాలన చేసేటువంటిది. యూదయ ఈ ప్రాంతాల్లో హేరోదుల యొక్క పరిపాలనలు, వాళ్ళ యొక్క చతుర్థాధిపతులుగా ఉన్న దినాలు, గవర్నర్గా పొంతి పిలాతు ఉన్నటువంటి దినాలు, మొత్తం రోమా సామ్రాజ్యానికి తిబేరియా టైబరియస్ పరిపాలించేటువంటి కాలాల్లో యేసుప్రభు వారికి జడ్జిమెంట్, ఆయనకు తీర్పు తీర్చడం, సిలువ మరణ తీర్పు అనేటువంటిది జరిగింది ప్రియులరా. అందుకోసం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అక్కడి నుంచి మొదలైనటువంటిది రోమన్ కల్చర్ అంతా కూడా, రోమన్ యొక్క డెవలప్మెంట్, దాని ప్రోగ్రెస్ అప్పుడు ఆ కాలంలోనే ప్రారంభమైనాయి. అప్పుడు రోమన్ వాటి యొక్క సివిలైజేషన్, అసలు రోమ్ యొక్క దాని వీసా కలిగి ఉన్నాము, లేకపోతే దాని యొక్క సిటిజన్షిప్, ఆ పౌరసత్వం కలిగి ఉన్నామంటే చాలా గొప్ప. నాటి దినాల్లో రోమా పౌరసత్వం కలిగి ఉండడం అంటే చాలా చాలా గ్రేట్ అనమాట. పౌలు గారికి ఆ రోమా పౌరసత్వం ఉండేటువంటిది. ఇప్పుడు మనం అమెరికన్ ఆ సిటిజన్షిప్ కలిగి ఉండాలి, గ్రీన్ కార్డు ఉండాలి అని అంటే ఎంత ఆరాటపడతామో, దానికోసం ఎంత ప్రయాసపడతామో, మన పిల్లలను ఎంత ప్రోత్సహిస్తామో ఆ గ్రీన్ కార్డ్ అమెరికాలో వచ్చేదానికి. చూడునైనా, ట్రై చేయనైనా, ఇంకొంచెం కృషి బిడ్డ, ఇంకొంచెం చేయనన్నా అని మన పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎంత ప్రోత్సహిస్తామో, అది వచ్చినప్పుడు ఎంతో సంతోషపడతాం. అంటే దానికంటే కూడా ఆ దినాల్లో ఎంతో పవర్ఫుల్ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సిటిజన్షిప్ రోమన్. అయితే వీటన్నిటికీ భాషల ప్రకారం అప్పుడు వాళ్ళు పెట్టుకున్న భాష లాటిన్, ఆ రోమా లిపి ఇదంతా కూడా వచ్చింది. వాటికి మూలం హీబ్రూ భాష, గ్రీక్ భాష. పిల్లల గమనించండి, ఇది చరిత్ర. అంటే ఆ రోమా, ఆ లాటిన్ భాషల్లో ఇప్పుడు చాలా పదాల్లో దిస్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ అంటాం, దిస్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ అంటాం. ఈ పదాలకు మూలాలు, అందుకే నేను చెప్తున్నా ఇది చరిత్ర, వాస్తవాలు. కాబట్టి దేవుని వాక్యమే వ్రాయబడినటువంటి ఆ భాషలలో నుంచి వచ్చినటువంటిదే ఈ టర్మినాలజీ అంతా కూడా. అందరం ఒకసారి గట్టిగా దేవుడు మనకిచ్చిన బైబిల్ను బట్టి, ఈ గొప్ప వాక్యాన్ని బట్టి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నన్న హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈ యొక్క జడ్జ్మెంట్ అనేటువంటి పదాలు కూడా అందులో నుంచి వచ్చినటువంటివే. తీర్పులు మనకు ప్రకటన గ్రంథంలో పిల్లల వాక్యంలోనికి వద్దాం. ఇంకా ప్రకటన గ్రంథంలో 7 తీర్పులను గురించి, 7 ముద్రలు, ఈ విషయాలన్నీ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 7 సంఘాలు అనేటువంటిది. నేను దాని గురించి మాట్లాడటం లేదు, ఎందుకనగా అవి నెక్స్ట్ జరగబోతున్నటువంటి విషయాల్లో భాగాలు కాబట్టి. ఇప్పుడైతే వాక్యంలో మనకు వాక్య ప్రకారంగా, లేఖనానుసారంగా 7 రకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి ప్రియులరా. ఇది డైరెక్ట్గా ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళబోతున్నాం, దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. 7 రకాల తీర్పులు, ఇవి చాలా ప్రతి వ్యక్తికి, మనందరికీ ఎంతో అవసరమైనటువంటిది, తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇందులో మొట్టమొదటి తీర్పు ఏంటంటే, మన కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి సిలువ తీర్పు. ఇది మొట్టమొదటి తీర్పు ప్రియులరా. దేవుని ఉన్నత ప్రణాళికలో, నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళికలో 7 తీర్పులుంటే 7 తీర్పులలో మొట్టమొదటి తీర్పు సిలువ తీర్పు. రెండవ తీర్పు ఏంటంటే స్వవిమర్శ చేసుకునేటువంటి కృపా సింహాసనపు తీర్పు. స్వవిమర్శ చేసుకొని, అనగా మనలను మనమే విమర్శించుకొని, మనలను మనమే ప్రశ్నించుకొని, మనలను మనమే సెల్ఫ్ ఎగ్జామైన్ చేసుకొని, సెల్ఫ్ క్రిటిసిజం చేసుకొని, మనలను మనము విమర్శించుకొని కృపతో కూడిన సింహాసనపు తీర్పు, అది రెండవ తీర్పు. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మూడవ తీర్పు ప్రియులారా, సంఘమునకు జరిగే న్యాయ సింహాసనపు తీర్పు, న్యాయపీఠము లేదా న్యాయ సింహాసనపు తీర్పు. ఇది సంఘానికి జరిగేటువంటి న్యాయ సింహాసనపు తీర్పు. నాలుగవ తీర్పు ఇజ్రాయేలీలకు ప్రియులారా, ఇజ్రాయిలైట్స్ అందరూ కూడా, ఇజ్రాయిలులకు సామూహికంగా జరిగేటువంటి రక్షణ తీర్పు నాలుగవది. ఐదవ తీర్పు ఏంటంటే సజీవులైనటువంటి
అన్య జనాంగాలు ఉంటారు, సజీవులైన అన్య జనాంగాలు. అనగా యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండని వారు, ఇజ్రాయేలు కానిటువంటి వారందరూ అన్యులైనటువంటి అన్య జనాంగాలకు జరిగేటువంటి మహిమగల సింహాసనపు తీర్పు. మహిమగల, మొట్టమొదటిది కృపా సింహాసనపు తీర్పు, రెండవది మహిమగల సింహాసనపు తీర్పు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆరవ తీర్పు పడద్రోయబడినటువంటి దేవదూతలకు జరిగేటువంటి నిత్య శిక్షా తీర్పు. పడద్రోయబడిన దేవదూతలకు జరిగేటువంటి నిత్య శిక్షా తీర్పు, ఆరవ తీర్పు. చివరిగా ఏడవ తీర్పు పాపులైన మృతులందరికీ జరిగేటువంటి ధవల సింహాసనపు తీర్పు. ఈ 7 తీర్పులు మనకు ఖచ్చితంగా ఉంటాయి లేఖనానుసారంగా. ఈ 7 తీర్పులలో ఇప్పుడు ఎవరెవరికి ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటిది సిలువ తీర్పు. ఇది అందరికీ సంబంధించింది సుమా. అందుకే ఈరోజు వర్తమానం సిలువ తీర్పును గురించిన క్రాస్, సిలువ ఎదుట మనము పొందవలసిన తీర్పును గురించిన వర్తమానాన్ని క్లుప్తంగా మీ గమనంలోనికి ఇప్పటి నుంచి మొదలవుతాయి. సిలువను గూర్చిన వార్త, సువార్తతో కూడినటువంటి వర్తమానాలు. రెండవదిగా స్వవిమర్శ చేసుకునే కృపా సింహాసనపు తీర్పు. ఇప్పుడు అన్ని సింహాసనాలు ఏంటి? సింహాసనం, కృపా సింహాసనపు తీర్పు, మహిమ కలిగినటువంటి సింహాసనపు తీర్పు, ధవల సింహాసనపు తీర్పు. దయచేసి గమనించండి ప్రియులారా, 3 తీర్పులలో కృపా సింహాసనపు తీర్పు, రెండవది మహిమగల సింహాసనపు తీర్పు, మూడవది ధవల సింహాసనపు తీర్పు. అనగా ఈ సింహాసనాలతో కూడినటువంటి తీర్పులు. ఇంకా దేవదూతలకు ఇచ్చే నిత్య శిక్షా తీర్పులు అవి ఒక్కోటి డిఫరెంట్. ఇజ్రాయేలులకు ఇచ్చే రక్షణ తీర్పు అవి డిఫరెంట్గా ఉన్నాయి. వీటిల్లో ప్రాముఖ్యంగా దయచేసి గమనించండి, మొదటి రెండు తీర్పులు ఇప్పుడు ప్రస్తుతము మనము కలిగి ఉన్నటువంటి తీర్పులు. నెక్స్ట్ 5 తీర్పులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ జరిగి సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో ఉన్నప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేటువంటి తీర్పులతో మిగిలిన 5 తీర్పులు అక్కడ నుంచి ప్రారంభమవుతాయి. ఇక్కడ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఆల్రెడీ ప్రపంచ చరిత్రలో అలాగే క్రిస్టియన్డంలో ఈ 2 తీర్పులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఆ తీర్పులనే మనము కొనసాగిస్తూ ఉన్నాం. ఏంటి అనేటువంటిది బాగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సిలువ తీర్పు ఉంది ప్రియులారా. సిలువ తీర్పు ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాల్లో, చాలామంది జీవితాల్లో ఆ జడ్జిమెంట్ జరిగింది కాబట్టే మనం ఇక్కడ ఉండగలుగుతా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను గురించి మాట్లాడుకుంటున్నా వ్యక్తిగత అనుభవాలు. ఒకప్పుడు దేవుడు లేడు అన్నటువంటి మూర్ఖ సిద్ధాంతాల్లో ఆయా విధములుగా మూర్ఖంతో ప్రవర్తిస్తూ తిరిగినటువంటి దినాల్లో అలాగూ జీవితాన్ని మార్చి సిలువ ప్రేమ, సిలువను గూర్చిన వాక్యం అందించబడినప్పుడు కఠిన హృదయము మార్చబడి ఆ యొక్క మాంసపు గుండెగా, రాతి గుండెను ప్రభు తీసివేసి మాంసపు గుండెగా చేసి అలాగూ నా జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి ఒక మంచి మనస్సాక్షి, దాన్ని బట్టి అనగా యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉండడానికి సిలువ ప్రేమే అదే కారణమైంది. యేసు ప్రభు యొక్క సిలువ ఎదుట స్కాన్ చేయబడినాం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నో క్రాస్ నో క్రౌన్ అనేటువంటి మాట. బాగా వినండి ఈ లోతైన సత్యాలు. నో క్రాస్ నో క్రౌన్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సిలువేగిన మన జీవితంలో లేకపోతే మనకు క్రౌన్ అనగా కిరీటాలు మన జీవితంలో లేవు సుమా. సిలువ ద్వారానే మనకు ఏ కిరీటమైనా, మనము మన సిలువలను ఎత్తుకొని ఈ జీవన యాత్రలో ముందుకు సాగాలి అని యేసుప్రభు వారు మనకు నేర్పిన బోధ పాఠమది. అనగా మన సిలువలను మనం ఎత్తుకొని యేసుప్రభు వారు ఆయన సిలువ మరణం పొందినప్పుడు ఆయన తల మీద ఒక కిరీటం ఇవ్వబడింది పిల్లరా.
ఆ కిరీటాన్ని ఏమన్నామంటే ముండ్ల కిరీటము అన్నాం. ముండ్ల కిరీటం అనగా యేసుప్రభు వారు ముండ్ల కిరీటధారిగా ఉన్నారు. యేసుప్రభు వారి తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆ ముండ్ల కిరీటము రెల్లుతో కొట్టబడినప్పుడు ఆ యొక్క చాలా పదునైనటువంటి ఐరన్తో కూడిన అవి ఆయన తలలోనికి అలా కుచ్చుకుంటూ ఉంటే విపరీతమైన చెప్పలేనటువంటి అన్బేరబుల్ అంటే ఇంటాలరబుల్ ఆ పెయిన్ అది వాటిని యేసుప్రభు వారు భరించారు. ప్రియులారా, ఆ కిరీటం ఆయన చేతుల్లో కొట్టబడినటువంటి మేకులు, చిందించబడిన అమూల్యమైన రక్తం, ఆయన కాళ్ళలో కొట్టబడిన మేకు, చిందించబడినటువంటి రక్తం, కొరడాతో కొట్టబడినటువంటి ఆయన దేహం, అలాగూ స్వరూపమైన సొగసైన లేక వ్యసనాక్రాంతుడిగా చింతాక్రాంతుడిగా చేయబడినటువంటి ఆయన దేహం. కాబట్టి ఇలాగూ యేసుప్రభు వారు ఆయన మన కొరకై సిలువలో పొందినటువంటి గాయములు, పొందినటువంటి దెబ్బలు, వీటి ద్వారా మనకు ఆయన చిందించిన రక్తం ద్వారా పాప విమోచన కలిగింది, మనకు రక్షణ కలిగింది. యేసుప్రభు రక్తము చేత కడగబడిన అనుభవంలోనికి మనం రాగలిగాం. ఇది మనకు సువార్త, మనందరికీ తెలిసినటువంటి ఫండమెంటల్ గాస్పల్, మనందరికీ తెలిసినటువంటి అనగా ఫౌండేషనల్ దీని ఎవాంజలిజం అంటారు. ఫౌండేషనల్ ఎవాంజలిజం ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా సిలువ తీర్పులో, సిలువ జడ్జిమెంట్, యేసుప్రభు సిలువ ఎదుట స్కాన్ చేయబడ్డాం. నా జీవితంలో నేను స్కాన్ చేయబడ్డా. యేసుప్రభు సిలువ ఎదుట స్కాన్ చేయబడింటేనే మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని పరిచర్య చేయడానికి ఈ విధంగా సమర్పణతో మీ ముందుకు వచ్చి మీకు పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చిన కృప. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీవితాలు, ఆ జీవితాల్లో ప్రభు సిలువ కార్యం చేశారు. ఆ సిలువ ఎదుట జడ్జిమెంట్ చేయబడి అలా పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొంది అలాగూ పరిశుద్ధ బాప్తిస్మ సాక్ష్య అనుభవంలోనికి వచ్చి రక్షణ అనుభవంలోనికి వచ్చిన దేవుని పిల్లలైనటువంటి అందరూ కాదు, ఇక్కడున్న మీలో చాలామంది అనుభవంలో ఉన్నారు గనుక ఇప్పుడు ఏమైంది అంటే ఇది సిలువ తీర్పైంది, సిలువ తీర్పైంది. రెండవ విషయం గమనించండి ప్రియులారా, యేసుప్రభు వారు మన కొరకు ఆ కిరీటాన్ని, ముండ్ల కిరీటాన్ని ఆయన పొందినారు. ముండ్ల కిరీటం ఆయన ధరింపజేసుకున్నారు. కాబట్టే మన జీవితాల్లో ప్రతి కిరీటానికి నో క్రాస్ నో క్రౌన్ అన్నాం కదా, దయచేసి గమనించండి. నో క్రాస్ నో క్రౌన్ అనగా క్రాస్ లేకపోతే మన జీవితంలో క్రౌన్, కిరీటం లేదు. యేసుప్రభు వారు ధరించిన ముండ్ల కిరీటమే మనందరము కలిగి ఉండబోతున్నటువంటి ప్రతి కిరీటానికి మూలాధారమైంది. యేసుప్రభు వారు ముండ్ల కిరీటము ధరించారు కాబట్టి ఆ ముండ్ల కిరీటాన్ని మనము కూడా మన సొంత సిలువలను మనం ఎత్తుకొని మన జీవన యాత్రలో అనగా తగ్గింపు కలిగి, విధేయత కలిగి, మంచితనం కలిగి, సాత్వికం కలిగి, దీనత్వంతో మనము మన సిలువలు వాటిని ఎత్తుకొని మనం కూడా ఆ ముండ్ల కిరీటాన్ని ధరింపజేసుకున్నటువంటి వారమై ప్రభు వైపు చూస్తూ మన పైన వచ్చే ఏ నిందైనా, మన పైన వచ్చే ఏ సమస్య అయినా, మన పైన వచ్చేటువంటిది ఏదైనా, వ్యక్తిగత జీవితాలు కావచ్చు, కుటుంబ జీవితాలు కావచ్చు, పరిచర్యలు కావచ్చు, అన్నిట్లో ఆ ప్రభు వైపు చూస్తూ విశ్వాస పందెంలో అలా ముందుకు సాగిపోవడమే ఆ ముండ్ల కిరీటాన్ని మనము ధరింప చేసుకునుట. ఇది ఆత్మీయమైనటువంటి అర్థం ప్రియులారా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం సిలువను చూస్తున్నాం. దీని గురించినటువంటి విషయాలు నేను మీకు పెడుతున్నాను. కాకపోతే ఇప్పుడు జస్ట్ కిరీటాన్ని గురించి ఒక మాట చెప్పి ముందుకు సాగిపోదాం. ఆ ముండ్ల కిరీటం యేసుప్రభు వారు ఆ రోజు ధరింపజేసుకున్నారు కాబట్టే ఈరోజు మనందరికీ అన్ని కిరీటాలకు మూలం యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన సిలువ తీర్పు, ఆ ముండ్ల కిరీటమే కారణమైంది. మనకు బైబిల్లో కొన్ని కిరీటాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 7 కిరీటాలు ఉన్నాయి ప్రియులారా. 7 కిరీటాల్లో ఒకటి అలాగూ అక్షయ కిరీటము అంటాం. అక్షయ కిరీటమైన, లేకపోతే ఆనంద కిరీటమైన, లేకపోతే వాడబారని మహిమ కిరీటమైన, లేకపోతే జీవ కిరీటమైన, లేదా నీతి కిరీటమైన, అతిశయ కిరీటమైన, సువర్ణ కిరీటమైన,
ఇలాంటి 7 కిరీటాలు మనము నీతి కిరీటం, జీవ కిరీటం, అలాగూ మహిమ కలిగిన వాడబారని మహిమ కిరీటం, అతిశయ కిరీటం, ఆనంద కిరీటం, సువర్ణ కిరీటం ఇలాంటి ధరింపజేసుకోవాలంటే తప్పక సిలువ తీర్పులోనికి రావాలి, సిలువ జడ్జిమెంట్లో స్కాన్ చేయబడాలి, సిలువ ఎదుట మనమందరము ప్రక్షాళన చేయబడాలి, యేసు ప్రభును రక్షకునిగా ఖచ్చితంగా కలిగి ఉండాలి. నెక్స్ట్ యేసు ప్రభును మన జీవితంలో మనము కలిగి ఉండి ఆ ముళ్ళ కిరీటాన్ని ప్రభు మనకిచ్చిన ఆ సిలువను మనము ధరింపజేసుకొని ఈ లోకములో ముందుకు సాగవలసింది. అప్పుడే మిగిలిన 7 కిరీటాలు మన సొంతం. పౌలు గారు ఎందుకు ఆ మాట అన్నారో తెలుసా? ఐ హ్యావ్ ఫౌట్ ఏ గుడ్ ఫైట్ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్ అండ్ ఐ హ్యావ్ కెప్ట్ మై ఫైట్ అని. నౌ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అవాయిడ్స్ ఫర్ మీ అని అంటాడు. చూసారా? అంటే మంచి పోరాటం నేను పోరాడను. హ్యావ్ ఫౌట్ అండ్ హ్యావ్ ఫినిష్డ్ అండ్ హ్యావ్ కెప్ట్ అనేటువంటి ఆ గ్రీక్ భాషలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఒక టెన్స్కు సంబంధించిన విషయం అది. పౌలు గారు ఆ మాట ఎంత ఆనందంగా ఆ మాటలు చెప్పి రాశారంటే, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు తుదముట్టించి నా విశ్వాసాన్ని కాపాడుకొని, అనగా ఇలాంటి కిరీటాన్ని ధరింపజేసుకొని వెళ్ళుట ద్వారా ఇప్పుడు నా కొరకు వెంటనే, ఇప్పుడు నేను ఈ దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే ఇదిగో నా కొరకు క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటం రెడీగా ఉంది. తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8లో ఈ మాటలు కనిపిస్తాయి. నా కొరకు రెడీగా ఉంది. ఎలా చెప్పగలిగాడు? ఆ కిరీటాన్ని ధరింప చేసుకున్నాడు కాబట్టి, సిలువ తీర్పులోనికి వచ్చాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. ప్రియులారా, మిగిలిన కిరీటాలన్నీ నా సొంతమైతే ఆయన కూడా ఆనందంగా చెప్పగలిగాడు. ఈ సమయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా, ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి అందరం కూడా సిలువ ఎదుట మన జీవితాలను ప్రక్షాళన చేసుకున్న అనుభవము అందరూ కలిగి ఉండాలి. నో క్రాస్ నో క్రౌన్, నో క్రాస్ నో క్రౌన్. మనకు అది లేదు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు యొక్క సిలువ, ఇప్పుడు యేసు ప్రభు సిలువలో మనం చూస్తూ ఉంటున్నాం. మన SIU సంఘంలో మనకు ఉన్నటువంటి క్రాస్ ఎదుట మనం అందరం ఉంటున్నప్పుడు అక్కడ మనకు 2 కర్రలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వర్తమానాలు మనకు యాషెస్ వెడ్నెస్డే నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం సందర్భాన్ని బట్టి మీ గమనంలోనికి 2 నిమిషాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ 2 కర్రల్లో మొట్టమొదటి కర్ర ఆ నిలువు కర్ర అంటారు, రెండవది అడ్డు కర్ర అంటారు. పిల్లరా, నిలువు కర్ర సత్యానికి సాదృశ్యంగా ఉంది. సత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక లా నుంచి వచ్చింది, ఒక తీర్పు నుంచి వచ్చింది, ఒక న్యాయ శాస్త్రము నుంచి వచ్చింది. ఆ న్యాయ శాస్త్రమే, ఆ తీర్పే, ఆ జడ్జిమెంటే దాని మనకు భాషలో ధర్మశాస్త్రము అని చెప్పేసి వ్రాయబడింది. లా, ఇంగ్లీష్లోనైతే లా అంటారు, ధర్మశాస్త్రము అని చెప్పేసి అంటారు తెలుగులో. కాబట్టి ధర్మశాస్త్రాన్ని గురించి, న్యాయాన్ని గురించి, చట్టాన్ని గురించి, అలాగూ తీర్పుని గురించి తెలియపరిచేదే నిలువు కర్ర. అందులో ఏముంటుంది? సత్యం ఉంటుంది. ఇదిగో నువ్వు తప్పు చేసావా, నీకు ఈ శిక్ష. ఇదిగో నీవు వచ్చేసేసి దొంగతనం చేసినావా, నీ చేతులతో నీ చేయి నరికేసేయాలి. అది చట్టము చెప్పిన మాట, ధర్మశాస్త్రము చెప్పిన మాట. నువ్వు వ్యభిచారం చేసినావా, రాళ్లతో కొట్టి చంపాలి నిన్ను. ఇదిగో నీవు ఈ పని చేసినావా, నీవు ఈ విధంగా అబద్ధ సాక్ష్యము చెప్పినావా, లేని వార్తలు పుట్టించావా, వాటన్నిటికీ నీకు ఇదిగో ఈ శిక్ష ఉంది. లా, జడ్జ్మెంట్ చెప్పిన మాట. ఇది సిలువలో నిలువు కర్ర మనకు నేర్పేటువంటి పాఠము. అయితే ఆ నిలువు కర్ర ఎదుట ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ సంగమా, ఎవరము నిలబడలేకపోయాం. ఈ ప్రపంచములో ఆ నిలువు కర్ర ఎదుట, ఆ ధర్మశాస్త్రము ఎదుట, ఆ సత్యము ఎదుట ఏ మానవుడు నిలువబడలేనటువంటి పరిస్థితి అయిపోయింది పిల్లరా. కారణం ఏంటంటే అందరము పాపం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అనేటువంటి మాట రోమా పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది సుమా. కాబట్టి అందరము ధర్మశాస్త్రము లా ఎదుట, జడ్జిమెంట్ ఎదుట, తీర్పు ఎదుట ఏ మానవుడు నిలబడలేనటువంటి పరిస్థితి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడలేకపోయాడు అని వాక్యం మనకు నేర్పినటువంటి సత్యం. అందుకే మనలను రక్షించు నిమిత్తమై ఈ పరిస్థితి నుండి, ఈ మరణము నుండి, దీని ద్వారా, ఈ చట్టం ద్వారా మనకు వచ్చిన ఆ చట్టానికి వ్యతిరేకంగా మనము డిసొబీడియన్స్ చూపిస్తే, డిసొబీడియన్స్ టు గాడ్ అండ్ హిస్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ సిన్. పాపం అంటే అదే. దానే థియలాజికల్గా ఏమన్నారంటే ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ది లా ఈజ్ నథింగ్ బట్ సిన్ అన్నారు. అండ్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అన్నారు పిల్లరా. అజ్ఞాతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఇది మనందరికీ సంప్రాప్తమైతే వీటిని తొలగించడానికి, ఈ ప్రాబ్లం, బర్నింగ్ ప్రాబ్లం, అన్సాల్వ్డ్ ప్రాబ్లాన్ని అందరికీ తీసివేయడానికి మానవాళి నుంచి సాక్షాత్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు అను నామము ధరించి ఈ లోకానికి వచ్చి సిలువ మరణాన్ని ఎంచుకొని ఆయన సిలువ మరణాన్ని పొంది ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని మనకు కిరీటాలనిచ్చి, ఆనంద కిరీటం, అక్షయ కిరీటం, వాడవారిని మహిమ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, సువర్ణ కిరీటాలన్నీ కూడా మనకు అనుగ్రహించు నిమిత్తమై యేసుక్రీస్తు వారు సిలువలో చూపిన అపూర్వమైన, అద్వితీయమైన, అసమానమైన ప్రేమయే ఆ తీర్పు. అదే అడ్డుకర్ర, కృపతో కూడినటువంటి కర్ర. అడ్డుక మొదటిది సత్యం, నిలువు కర్ర. అడ్డుకర్ర కృప. కృప అనగా అంటే గ్రేస్. అంటే ఇన్ఫ్యాక్ట్ వీఆర్ అన్వర్ధీ, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్, బట్ జస్ట్ మియర్లీ అండ్ బికాస్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రేస్. అంతే. బికాస్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రేస్ వీఆర్ మేడ్ వర్ధీ. అంతే. We are qualified and we are made and we are qualified to be eligible. We are qualified to be worthy. ఇది గ్రేస్ అంటే. వాస్తవంగా మనకు ఎవరికి అర్హత లేదు, కానీ కృప చేత మనమందరము అర్హులమయ్యాం. ఆ కిరీటాలకు మనమందరం కూడా వారసులమయ్యాం ప్రియులారా. అందుకే మనవి చేస్తున్న జడ్జ్మెంట్, తీర్పు చాలా ప్రాముఖ్యమైంది. ఆ సిలువ తీర్పు, దీని గురించిన వర్తమానాలే ఇంకా లోతైన సత్యాలతో మనము ఈ యొక్క బుధవారం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రతిరోజు దయచేసి సంఘం అంతా మిస్ కాకుండా ప్రతిరోజు అందరూ రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. రెండవ విషయము ఒక 5-10 నిమిషాలు ముగించుకుందాం. సిలువ తీర్పు. ఇక్కడ మనమందరము పాస్టర్ గారి దగ్గర నుంచి ఇక్కడ మీలో అందరం, అంటే అందరికీ అనుభవం ఉండకపోవచ్చు, చాలామంది ఆ అనుభవం కలిగినటువంటి వాళ్ళమే ఏం చేస్తున్నాం? ఇదిగో రెండవ తీర్పు. బాగా వినాలి ఈ మాట. రెండవ తీర్పు అయినటువంటి కృపాసింహాసనపు తీర్పు ప్రియులారా. ఆ కృపాసింహాసనపు తీర్పు దగ్గరికి మనం అందరం వస్తూ ఉన్నాం. సిలువ తీర్పు అయిపోయింది, జడ్జిమెంట్ అయిపోయింది. యేసు ప్రభు సిలువ రక్తము చేత కడగబడిన అనుభవం అయిపోయింది. పరిశుద్ధ బాప్తిస్మ సాక్ష్య అనుభవం అయిపోయింది. ఇప్పుడు మనం రక్షణ పొందాం, రక్షింపబడ్డాం. రక్షణానుభవంలోనికి వచ్చిన మనం ఇప్పుడు రెండవ తీర్పు ఏంటంటే ప్రియులారా, ప్రభు మన ముందు ఉంచినటువంటిది. బాగా వినాలి నాయనా, బాగా వినాలి. పిల్లల దయచేసి సండే స్కూల్కి పంపకుండా పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ? వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా ప్లీజ్ తల్లిదండ్రులు పిల్లలను దయచేసి. కొంతమందికి కొంచెం బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, బయటికి పోవడం, రావడం, లోపలికి వచ్చి కూర్చోవడం, లోపల. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అది సాటానిక్ యాక్టివిటీ. మనకు దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు ఒక చోట నెమ్మదిగా ఉండడం, బయటికి పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ బయటికి పోవడం, మళ్ళీ రావడం. ఆరాధన జరిగేటప్పుడు దేవుని భయం లేకపోతే ఇట్లాంటి పనులన్నీ ఉంటాయి. దయచేసి వద్దు ప్లీజ్. మనం మారిపోవాలి. మారకపోతే ఇంక దానికి ఎవరం ఏం చేయలేం. ప్రభు నామమునకు మహిమ. క్షమించండి. రెండవ తీర్పు ప్రియులారా, మనం ఇప్పుడే నేర్చుకున్నాం. స్వవిమర్శ చేసుకునేటువంటి కృపాసింహాసనపు తీర్పు.
అది ఎక్కడుంది పాస్టర్ గారు? ఇంతకుముందు గతంలోనే నేను మీకు తెలియపరిచినాను కూడా, ఆ వర్తమానం ఒక్కసారి కొన్ని సంవత్సరాల క్రితం. ఆ స్వవిమర్శ చేసుకుంటే రెండవ తీర్పు కృపాసింహాసనం పిల్లరా ఇదిగో ఇక్కడే ఉంది నాయనా. ఇదే హోలీ కమ్యూనియన్ ప్రభు బల్ల, ఇది కృపాసింహాసనం, ఇది థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటారు పిల్లరా. థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృప చేత రక్షింపబడ్డామే, కృప చేత విమోచింపబడ్డామే, కృప చేత మనమందరం పరిశుద్ధ బాప్తిస్మ సాక్షి అనుభవంలోనికి వచ్చామే. వచ్చినటువంటి దేవుని పిల్లలమైన మనం యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని మనము మన నాలుక మీద పెట్టుకొని అలా మన లాలాజలముతో దాన్ని మిక్స్ చేసి దాన్ని మన యొక్క కడుపులోనికి, మన బాడీలోనికి తెచ్చుకుంటున్నామే. అది మన బ్లడ్లోనికి వెళ్ళి మిక్స్ అయిపోతుంది. అనగా యేసు ప్రభు శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యమైన అత్యంత పవిత్రమైనటువంటి ఆ రొట్టె ద్రాక్షారసాన్ని మనం కలిగి ఉంటున్నామంటే ఎంత గొప్ప జడ్జిమెంట్లో నుంచి మనం తప్పించుకున్నామో తెలుసా? ఎంత గొప్ప జడ్జిమెంట్ ఇది! ఎంత గొప్ప జడ్జిమెంట్ అంటే మొత్తం ఆ యొక్క ఆ కృపా సింహాసనపు తీర్పు, ఆ తీర్పు ఇక్కడికి వచ్చి మనము ఆ ప్రభు యొక్క శరీర రక్త మాంసములలో పాలి భాగస్థులమైతే పిల్లరా మిగిలిన 5 తీర్పులు ఉన్నాయి. ఇంకా మొత్తం ఎన్ని తీర్పులు అని చెప్పినాము? 7 తీర్పులు. 7 తీర్పులలో మొదటి తీర్పు అయిపోయి సిలువ తీర్పు, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఆల్ మస్ట్ బి సేవ్డ్. All must have the experience of salvation. All must have the assurance of salvation. All must be baptized. All must be cleansed by the precious blood of Jesus Christ. And all must receive Jesus Christ as their personal savior. This is mandatory. This is law. This is judgment. సిలువ తీర్పు ఇది పిల్లరా, సిలువ తీర్పు. సాక్షాత్తు దేవుని కుమారుడు సిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా లోకానికి జడ్జిమెంట్. నా వైపు చూసి బూదిగంత నివాసులారా రక్షణ పొందుడి, రక్షణ పొందుడి, రక్షణ పొందుడి. దిస్ ఈజ్ మ్యాండేటరీ. రెండవ తీర్పు ప్రభు బల్ల ఉంది. ప్రభు బల్ల ప్రభువే మనకిచ్చింది, ఎవరో పెట్టుకునేది కాదు నాయనా. ప్రభు మనకిచ్చింది, సార్వత్రిక సంఘానికి ఇచ్చింది. ఒక్క SIU చర్చి మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తప్పక ఈ అనుభవంలోనికి రావాలని ప్రభు నేర్పిన పాఠం. ఈ అనుభవంలోనికి ఎగిన రాని పక్షాన వీఆర్ వేస్ట్. మన జీవితాలు వేస్ట్, క్రైస్తవులంగా మన బ్రతుకులు వేస్ట్. ఈ అనుభవంలోనికి రాకపోతే, ఈ అనుభవమే గిన కాకుండా గిన పోతే. దేవుని వాక్యం చెప్పిన మాటలైనా, దేవుని వాక్యం చెప్పిన మాట పాస్టర్ గారి సొంత మాట కానే కాదు. యేసు ప్రభు సిలువ తీర్పు, ఆ జడ్జిమెంట్ అయిపోయిందా? రెండవ తీర్పు కృపా సింహాసనం. ఇక్కడ వచ్చి అందులో ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలి భాగస్థులం అయిపోయామంటే మిగిలిన 5 తీర్పులు మనల్ని ఏమి చేయలేవు. 5 తీర్పులు అవన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఎదుట, మూడవ తీర్పు న్యాయపీఠపు తీర్పు ఎదుట మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం. ఎవరెవరమో ఏమేమి చేసినామో కిరీటాలు, బహుమానాలు, కిరీటాలు ఇవ్వబడేటువంటి, సంఘానికి కిరీటాలు బహుమానాలు ఇవ్వబడేటువంటి అది మూడవది. 4వది ఇజ్రాయేలీలకు సంబంధించింది. 5వది సజీవులైన అన్య జనాంగాలకు సంబంధించినటువంటిది. 6వది దేవదూతలకు సంబంధించిన తీర్పు. 7వది అందరికీ సంబంధించిన తీర్పులో, చివరి తీర్పులో, ధవల సింహాసనపు తీర్పులో ప్రభుతో మనం సదాకాలం ఉండబోయేటువంటిది. అందుకే ప్రభు వల్ల చాలా పవిత్రమైంది నాయన. ప్లీజ్, ఎంత పరిశుద్ధమైందో ఎంత. ఇప్పుడు చదువుదాం మనము. మన టెక్స్ట్ కూడా ఈరోజు అదే. ప్రభు మనకేం చెప్పాడు ఏంటనేది దయచేసి అందరం కూడా ఆ భాగాన్ని చదివి ఇంకా మనం ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. ప్లీజ్ రండి. కృపాసింహాసనపు తీర్పు మనకేం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి దయచేసి ఆ భాగాన్ని చదువుకుంటూ వెళ్దాం. బైబిల్ తెరచి అందరూ కూడా 23 నుంచి 11వ అధ్యాయం చదవలసిందిగా మనవి చేస్తున్నాం.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు. ఒక్క మాట అక్కడ అయిపోదాం. ఏమవుతారంట ప్రియులరా? ఏమవుతారంట? యోగ్యమైన రీతిలో చేయి వేయకుండా అయోగ్యంగా ప్రవర్తిస్తే, ఏదైనా నాకు ఒక డీకన్ పోస్ట్ వస్తుంది, నేనేదో డీకన్ కావాలని అంటే ఆడ కనపరావాలా పాస్టర్ గారికి, కనపరావాలా అక్కడ ఉండేటువంటి సంఘంలో కొంతమందికి, నాకు ఆ డీకన్ పోస్టే, ఆ పదవే నాకు ముఖ్యం, నా జీవితంలో ఏం మిగిలింది ఏమీ కాదు అనేటువంటి వేరే ఏ భావాలతో కొంతమందికి ఉంటాయి. అట్లా మేము అనుభవించినాం ఆ పరిస్థితులు కాబట్టే సంఘానికి వాస్తవం చెప్తున్నాం. ఆ భావాలు ఆ భావనతో ఇటువంటి సిలువ తీర్పు, ఆ రక్షణ, ఆ అనుభవం లేకుండా అలాంటి భావాలతో ముందుకు వచ్చి ఏ 2 నెలలకో 3 నెలలకో ఒక్కసారి, ఏ 5 నెలలకో 6 నెలలకో బుద్ధి పుట్టినప్పుడు తీసుకుంటే ఏమవుతారంట? ఏమవుతారు చెప్పాలి? వాక్యంలో ఏముంది? బాగా గట్టిగా చెప్పాలి. సంఘం చెప్పాలి. ఎవరు చెప్పాలి? సంఘమే చెప్పాలి. ఏమనింది ప్రియులారా వాక్యంలో? అపరాధి. అపరాధి అని ఎవరినంటారు? జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి అపరాధి అయిపోయాయి. ఇతను అపరాధి, సంపత్ విజయ్ కుమార్ అనే వ్యక్తి అపరాధి అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? జడ్జిమెంట్ అయిపోతే, ఎస్ జడ్జిమెంట్ అయింది, ఇతను అపరాధి అయిపోయింది, అప్పుడు జడ్జి ఇస్తాడు ఇతను అపరాధి అని. ఆ విషయంలో వేరే భావాలతో ప్రభు సన్నిధిలో కొంతమంది, ఆమె తీసుకుంటుంది నేనెందుకు తీసుకోకూడదు, ఆయన తీసుకుంటాడు నేనెందుకు తీసుకోకూడదు అనే ముఖాలు చూసుకొని, ఒకరి మూతులు ఒకరు చూసుకొని, వాళ్ళే చూసుకుంటే నాకేమవుతుంది అని చెప్పేసి అనేటువంటి భావాలతో ఏదొచ్చినా ఇది అయోగ్యత. ఇది అయోగ్యత. ఆ అయోగ్యంగా వచ్చినప్పుడు ఏంటంటే అపరాధులమైతాం నైనా, జడ్జిమెంట్ అయిపోతుంది నైనా, జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ అపరాధులమైతే నెక్స్ట్ ఏముంటుంది? ఇప్పుడు చదవండి ప్లీజ్, కంటిన్యూ, లెట్ us కంటిన్యూ ద పోర్షన్. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే 28 పరీక్షించు అలాగ 29 ఇప్పుడు ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకేమవుతుంది? తనకే శిక్షావధి. తను ఒక్కడే కాదు స్పాయిల్, తన ఫ్యామిలీ, తన పరిస్థితి మొత్తం స్పాయిల్ అయిపోతుంది. శిక్షా విధి అక్కడ అపరాధి, ఇక్కడ శిక్షా విధి. ఇవి లీగల్ టర్మినాలజీ జ్యుడిషియల్కు సంబంధించిన వర్డ్స్ ప్రియులరా, ఆ టర్మ్స్ ఇవి. శిక్షావిధి కలుగుటకే తిని 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఇప్పుడు 32 చివరిగా 31, అయితే మనలను మనమే ఏం చేసుకోవాలి? విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక, అమ్మయ్య ఇక్కడ అయిపోదాం, తీర్పు పొందక పోదము. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదము. అందుకే ఈ యొక్క స్వవిమర్శ చేసుకునే కృపా సింహాసనపు తీర్పు, ఒక 3 నిమిషాలు ముగించబోతున్నా, బాగా విన. స్వవిమర్శ చేసుకునే కృపా సింహాసనపు తీర్పు, ఇది అత్యంత పరిశుద్ధమైనటువంటి బల్ల. ఈ స్వవిమర్శ చేసుకుంటే మనం అపరాధులం కాము, స్వవిమర్శ చేసుకుంటే శిక్షావిధి కలుగదు, స్వవిమర్శ చేసుకుంటే తీర్పు పొందాం మనము.
జడ్జిమెంట్లోనికి రామ్నైనా అప్పుడు మనము రక్షింపబడతాం, మంచిగా ఉండబడతాం. అలా కాకుండా వేరే భావాలతో ఎక్కడ ఏ విధంగా వచ్చినా మనము నష్టపోతాం. చాలామంది భయంకరమైన స్థితిలోనికి దేవుని వాక్యం చెప్పిన మాట. ఇందుకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రభు బలలో యోగ్యమైన రీతిలో మనము చేయి వేసినప్పుడు, ఉదాహరణకు ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇక్కడ మోషే గారు ఓసారి దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ఆయన గడుపుతున్నాడు. నిర్గమకాండం మనం చదువుకున్న భాగం, మన టెక్స్టులో విషయమే మీకు చెప్తున్నా ప్రియులారా. ఆ సమయంలో దేవుని సన్నిధిని, దేవుని మహిమను చూడాలనుకుంటాడు. దేవుని మహిమను చూడాలని, దేవా యెహోవా నీ యొక్క మహిమను నాకు కనపరచు అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. దేవుడు అన్నాడు, నన్నా నేను కరుణించేవారని కరుణిస్తా, నేను అన్నీ నీకు చేసిన కదనైనా, ఎందుకు నీతో నేను మాట్లాడుతున్నా, నీకు స్వరాన్ని వినిపింపజేస్తున్నా, నిన్ను నడిపిస్తున్నా, ప్రజలను నడిపిస్తున్నా, ఎందుకు నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది, నన్ను చూడాలి, నా మహిమను చూడాలి అని అంటే, లేదు ప్రభువా మహిమను చూడాలి. వాస్తవంగా ఈ సమయంలో ఒక చిన్న మాట, ఒక గొప్ప సత్యం, ఆత్మీయ సత్యం మీ గమనంలోనికి తెస్తా. యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని, మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, మనలాగా ఆయన నరావతారి అయినాడు కాబట్టి మనము మన దృష్టిలో చులకనైపోయింది. మనుషులు ఇష్టానుసారం ఆయన్ను మాట్లాడుతున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ యేసు ప్రభు యొక్క ఆయనకున్నటువంటి ఆయన మహిమ తేజస్సు, ఆయనకు ఇవ్వబడినటువంటి విషయం ఏంటో తెలుసా ప్రియులారా? అక్కడ వ్రాయబడినటువంటి వాక్యంలో అదొక్కటి, ఆ ఒక్క సత్యం వినాలి ఇప్పుడు. సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన, సమీపించరాని తేజస్సు, విత్ అన్అప్రోచబుల్ గ్లోరీ, అప్రోచ్ కావడానికి కూడా వీలు లేనటువంటి గ్లోరీనైనా యేసు ప్రభు యొక్క ఆయన స్టాండర్డ్, మహోన్నతుడై, పరిశుద్ధుడై, నిత్య నివాసి అయినటువంటి దేవుడై, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటి దేవుడై, ఆది యందు వాక్యముండి, వాక్యము దేవుని యొద్ద ఉండి, వాక్యము దేవుడై ఉండి, కలిగి ఉన్నదేది యేసు ప్రభు లేకుండా కలిగి అలాగో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చేదానికి వస్తే మన దృష్టిలో మనము ఒక చులకన అయిపోయింది. కానీ యేసు ప్రభుకు ఆయనకు ఉన్నటువంటి ఆ స్థితి, ఆ హై స్టాండర్డ్లో పిల్లరా, అక్కడ పరలోకం, ఆ ఉన్నతమైనటువంటి మహాలోకంలో ఉన్నటువంటి దేవదూతలు, బాగా వినండి పిల్లరా, దేవదూతల్లో ఒక ప్రత్యేక స్థానం పొందిన వారు కెరూబులు అంటే ఇదిగో మిఖాయేలు దూత, గాబ్రియల్ దూత, ఒకప్పుడు లూసిఫర్, వీళ్ళందరూ కూడా అలా దగ్గరగా ఉన్నటువంటి ఒక దూతల యొక్క సమూహం. రెండవ కేటగిరీ శరాపులో వారందరూ కూడా దేవుని మహిమపరుస్తూ దివారాత్రులు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసేటువంటి, అది హై స్టాండర్డ్. నెక్స్ట్ ఉన్నటువంటి దూతాలలో కోట్ల ఇన్యూమరబుల్ ఏంజల్స్లో అనేక కోట్ల మంది దేవదూతల్లో దూతాలు ఉన్నారు. వారందరూ దేవుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితులలో దేవదూతలే, చాలామంది దేవదూతలు ఈ రోజుటికి ఆ సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళలే. ఈ రోజుటికి వాక్యం చదువుకునే ఇంకా అనగా దేవుని మహిమ తేజస్సును సమీపించరాని ఆ తేజస్సులోనికి దేవదూతలు వెళ్ళలేని పరిస్థితి. కొంతమందికే, ఇంకా చాలామంది కోట్ల దూతలు ఆ సమీపించరాని తేజస్సు. మనకెట్లయిపోయిందంటే వాక్యం అంటే చులకన, యేసు ప్రభు అంటే చులకన, ప్రభు బల్లంటే చులకన, ఇష్టానుసారంగా అబద్ధాలతో కూడినటువంటి విషయాలు కొన్ని బాధ అవుతాయి, దుఃఖం, ఆవేదన అవుతుంది. దేవుని సన్నిధిలో ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అపవిత్రంగా ప్రవర్తిస్తున్నామో చాలా వేదన, ఆత్మీయ తండ్రిగా వేదన. ఎక్కడికి పోతాం, ఆరని అగ్నిగుండం నరకానికి పోతామన్న బాధ, వేదనతోనే ఈ మాటలు ప్రియులారా. ఏం మించిపోతుంది ఇక్కడ పరిచర్య, ఏం మించిపోతుంది? ఎవరికి కావాలి ఈ పదవులు, ఎవరికి కావాలి ఇవన్నీ కూడా?
ప్రభు ఇస్తే మనం తీసుకుంటాం, ప్రభు ఇస్తే పరిచర్య, ప్రభు పరిచర్య చేస్తే అది ఆశీర్వాదం. పదవే కావాలనా, దానికంటే ఒక పొజిషనే కావాలనా, ఆ పొజిషన్ల కోసం ఆరాటాలు పోరాటాలే కావాలనా? ఇవన్నీ కూడా కాదు కదా. ఆ స్టాండర్డ్స్లో దేవదూతలకే అందదు. కానీ నువ్వు దేవదూతలు ఏమని పిలుస్తారో తెలుసా ప్రియులరా? వినండి, ఈ ఒక్క మాట నేను ఇక్కడ ఆగిపోదాం. ఇంకా దేవదూతలు ఏ రోజు కూడా నాయనా, తండ్రి, అబ్బా అనగా ఫాదర్ అని పిలిచే స్థాయి కాదు వాళ్ళది, ఆ స్థితి కాదు వాళ్ళది. ఇంక్లూడింగ్ మిఖాయల్ ద మైటీ కెరూబ్, ఇంక్లూడింగ్ గాబ్రియల్, వాళ్ళందరూ కూడా దేవా సంబోధన, దేవా ప్రభువా సంబోధన. అలాంటి వారు నీవు నేను మనం నాయనా అని పిలుస్తున్నామే, తండ్రి అని పిలుస్తున్నామే, అబ్బా అని పిలుస్తున్నామే. ఎంత ప్రివిలైజ్డ్ ప్రియులరా! ఆ ప్రివిలైజ్డ్ ఈ ప్రభు బల్లను బట్టే కదా మనకు వచ్చింది. ఇక్కడ అబద్ధాలా, ఇక్కడ వచ్చేసి సరిగా అపవిత్రంగా ప్రవర్తించడమా? ఎక్కడికి పోతాం మనం? అందుకే ఈ రెండవ తీర్పు, కృపా సింహాసన తీర్పుని గురించి ఈరోజు మాట్లాడుటలో ఈ శిలువ ధ్యానాల్లో భాగంగా ఎందుకంటే ఈరోజు నుంచి మనం చాలా మారిపోవాలి. ఒకవేళ తెలిసో తెలియకో వేరే ఏ పరిస్థితుల్లోనైనా మానవ మాత్రులం కదా, బలహీనతలు ఉంటాయి, తప్పొప్పులు ఉంటాయి. ఇప్పుడు తెలుసుకున్నాం, జాగ్రత్త తెలుసుకున్నాం, మనస్సాక్షి తెలుసుకున్నాం, దేవుని వాక్యం తెలుసుకున్నాం, స్వవిమర్శ చేసుకున్నాం. మనము అలా ప్రవర్తించి ప్రభు నీకు నాకు ఒక మాట మన నాలుకతో తండ్రి అని పిలుస్తున్నాము, అబ్బా నాన్న డాడీ అని పిలుస్తున్నామే, అది కేవలము నీకు నాకే ఇచ్చినాడు ప్రభు. వి ఆర్ ప్రివిలైజ్డ్, మోస్ట్లీ ప్రివిలైజ్డ్ అండ్ హైలీ ప్రివిలైజ్డ్ టు కాల్ అవర్ హెవెన్లీ ఫాదర్ అబ్బా. దేవదూతలకు లేదా స్టాండర్డ్? ఎందుకో తెలుసా? వి ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ద గాడ్. ఆయన యొక్క స్పిరిట్, గాడ్ ఈజ్ స్పిరిట్. మనం కూడా ఆత్మల్లో భాగంగా మనము ఆయన స్వరూపం, ఆయన పోలికలో ఉన్నాము కాబట్టి ఆయన పిలవగలుగుతున్నాం. దేవదూతలకు లేవు ఆ భాగ్యం, సమీపించరాని తేజస్సునైనా. ఇప్పుడు మనకు తేజోవాసులైనటువంటి ఆ పరిశుద్ధుల స్వాస్థ్యం సహవాసంలోనికి ప్రభు మనల్ని తీసుకెళ్తున్నాడు అతి త్వరలో. ఎప్పుడంటే ప్రభు బల్లలో మనం యోగ్యముగా ప్రవర్తి. ఇది మనకు గ్యారంటీ ఇచ్చేటువంటి టేబుల్ అన్న. పరలోకానికి గ్యారంటీ, పరలోకానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇక్కడ ఇష్యూ అవుతుంది. పరలోకానికి ఇక్కడ వచ్చేసేసేసి నో డ్యూ సర్టిఫికెట్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ మనము పవిత్రంగా మంచిగా ప్రవర్తించితిమా, పరలోకం మందే. అన్ని పరలోక ఇహ పర సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదాలన్నీ మనవే, మనకు సొంతం. కాబట్టి సిలువను గూర్చిన వార్త ధ్యానాల్లో అందరము ప్రియ సంఘమా, మనమందరము భయభక్తులు కలిగి ఇప్పటి నుంచి మన జీవితాల్లో ఏవైనా ప్రభుక అయిష్టమైనటువంటి ఉంటే ఆయన బల్ల దిగుట, ఆయన ఎదుట క్షమాపణ పొంది, ఆశీర్వాదాలు పొంది, కుటుంబాలన్నీ దీవెనలు పొంది మంచిగా ముందుకు సాగాలని మీ అందరికీ మనవి చేస్తూ, పరిశుద్ధాత్ముడు అట్టి గొప్పదైన కృపాసింహాసనపు తీర్పులోనికి ప్రియ సంఘం SIU సంఘాన్ని నడిపించి ఆశీర్వదించును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మహోన్నతుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడైన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నాటిన దీపస్తంభం SIU సంఘాన్ని మీరు బలపరుస్తూ వస్తున్నందుకై వందనాలు. మరింత స్ట్రెంథన్ చేయుటకు తండ్రి మీ యొక్క హస్తాలను, కరుణాహస్తాలను చాపినందుకై నీకు వందనాలు. కార్యాలు మీరే జరిగిస్తున్నందుకై నీకు వందనాలు. ఈ వారంలో అనేక ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉంటున్నాయి. వీటన్నిటిలో కూడా నీకు మహిమకరంగా ముందుకు సాగుటకు కృపద ఇచ్చేయండి. ఇంతవరకు ఉదయకాల ఆరాధనలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనములు తండ్రి. అనేక మంది నీ పిల్లలు రాగలిగారు, నీకు వందనాలు. తిరిగి వారు వెళ్తున్నారు ప్రభువా. సమాధాన దీవెనలతో వారిని నింపి పంపుమని ప్రార్థిస్తున్నాం.
ముందున్న ప్రభు బల్ల హోలీ కమ్యూనియన్ ఆరాధనలో మీరే మహిమ పొందుమని సంఘాన్ని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ స్తుతి నీకే చెల్లిస్తూ అద్వితీయుడు ఆశ్చర్యకరుడు యేసునామమందే దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదం ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.